రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఢిల్లీలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కీలక నేత షీలా దీక్షిత్ లేకుండానే లోక్సభ సమరంలో దిగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ కాంగ్రెస్ లో షీలా దీక్షిత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ కాంగ్రెస్ లో చాలా కాలం పాటు కీలకంగా వ్యవహరించిన షీలా దీక్షిత్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత ఎవరిపై ఉంది? దేశ రాజకీయాల్లోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ పీఠానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా సరే కేంద్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొట్టాలంటే ఒంటరిగా సాధ్యం కాదని గ్రహించిన కాంగ్రెస్ విపక్ష కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్నో త్యాగాలను సైతం చేస్తోంది. అయితే ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 96651137 9000004357. దేశ రాజకీయాల్లో ఢిల్లీ చాలా కీలకం. అందుకే ఢిల్లీని గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్తో కలిసి పోటీ చేస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా కీలకంగా వ్యవహరించిన షీలా దీక్షిత్ సారథ్యం లేకుండా తొలిసారిగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. 2019 జూలై 20న షీలా దీక్షిత్ కన్నుమూశారు. దీంతో ఈసారి షీలా దీక్షిత్ లేకుండా కాంగ్రెస్ లోక్సభ సమరానికి సిద్ధమవుతోంది. 2.5 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ 1999 లోక్సభ ఎన్నికలు మొదలుకొని గత ఎన్నికల వరకు అన్నింటిలో పోటీ చేస్తూ వచ్చింది. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ విజయాన్ని అందించారు షీలా దీక్షిత్. 2014లో షీలా దీక్షిత్ కేరళ గవర్నర్గా ఉన్నందున ఆమె నేరుగా లోక్సభ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేకపోయారు. అయితే షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా షీలా 2019 లోక్సభ ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే ఈశాన్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. షీలాతో సహా కాంగ్రెస్ అభ్యర్థులంతా ఓడిపోయినా షీలా నాయకత్వంలో పార్టీకి జవసత్వాలు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది. 5 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో మొత్తం 7 స్థానాల్లో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. కానీ షీలా దీక్షిత్ నాయకత్వంలో 2019 నాటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడింది. 1984 నవంబర్ నాటి అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ దోషిగా తేలడంతో జైలుకు వెళ్లారు. ఇదే కేసులో మరో నేత జగదీష్ టైట్లర్ దశాబ్దన్నర కాలంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుభాష్ చోప్రాతో పాటు షీలా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతలలోని పలువురు వృద్ధాప్య దశకు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ముందుకు నడిపించే బాధ్యత అరవింద్ సింగ్ లవ్లీపైనే ఉంది. గతంలో ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి లవ్లీ పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో లవ్లీ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. రవీందర్ సింగ్తో పాటు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ కూడా ఎన్నికల బాధ్యతలు చేపట్టడంతో పాటు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణం షీలా దీక్షిత్ కన్నుమూయడం. పార్టీ సీనియర్ నేతల్లో చాలా మందికి వయసు మీద పడడం వంటివి ఉన్నాయి. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీపై పడింది. ఈసారి ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలకు గాను 4 స్థానాల్లో ఆప్, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అరవింద్ సింగ్ పైనే ఉంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన ఆప్కు కూడా మద్దతు తెలిపి ఆ పార్టీ విజయానికి కూడా సహకరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో ఆప్ పార్టీ బలంగా ఉంది. దీనికి
దీనికి తోడు కాంగ్రెస్ కూడా గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లను సాధించింది. ఈ పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోన్న 3 స్థానాల్లో ఆప్ మద్దతు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ఇప్పుడు అరవింద్ సింగ్ లవ్లీపైనే ఉండడంతో ఆయన ఎలాంటి వ్యూహాలు అమలు చేసి పార్టీని విజయతీరాలకు చేరుస్తారనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలు మొదలుకొని గత లోక్సభ ఎన్నికల వరకు షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్ పోటీ చేస్తూ వచ్చింది. ఢిల్లీలో కీలకంగా వ్యవహరించిన షీలా దీక్షిత్ లేకుండా తొలిసారి లోక్సభ సమరానికి సిద్ధమవుతుండటంతో కాంగ్రెస్ ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది.